హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బోట్ నెక్ కుర్తీని కటింగ్ చేసేటప్పుడు మిడిల్ చెస్ట్, అప్పర్ చెస్ట్ ఎలా మార్కింగ్ చేయాలనేది ఫుల్‌గా అయితే వీడియోలో చూపిస్తానండి. ఇదిగోండి మార్కింగ్ అనేది చేసేసాను కదా! ఈ మార్కింగు ఏ కొలతలతో చేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కుదురుతుందనేది ఫుల్ వీడియో చేశానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో అలాగే మనం బాడీ కొలత తీసుకున్నప్పుడు ముందుగా అయితే అప్పర్ చెస్ట్ తీసుకోవాలండి. తర్వాత మిడిల్ చెస్ట్, తర్వాత నడుము, తర్వాత హిప్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నేను మార్కింగ్ చేసేసాను కదా! ఈ మార్కింగ్ అనేది ఫుల్‌గా మీకు డీటెయిల్స్ మీకు వివరిస్తానండి. చూడండి. ముందుగా అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని తీసేసుకొని ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. ఇది చూసారు కదా! ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టుగా ఓపెన్స్ అనేవి ఆపోజిట్‌గా ఉండేటట్టుగా డ్రెస్ లైనింగ్ అనేది 2½ మీటర్ అనేది తీసేసుకోవాలండి. తర్వాత నీట్‌గా ఇలా పరిచేసుకొని ఇదిగోండి పైన ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్‌గా ఉంటే పర్వాలేదు 1/2 ఇంచ్ తీసేసుకోవాలండి. లేదంటే కరెక్ట్‌గా లైన్‌గా కట్ చేసేయాలి పైన చిన్న ఫ్యాబ్రిక్ అనేది. తర్వాత 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాక తర్వాత పైనుంచి 6.5 ఇంచుల వరకు మార్క్ చేసుకోండి. ఈ 6.5 కరెక్ట్ అనేది కాదండి. 7 ఇంచుల వరకు మనము పైకి కిందికి అంటే ఆర్మ్ లూజ్ ఉంటది కదా! ఆర్మ్ లూజ్ బట్టి అయితే మనం ఇంకా మార్చుకోవాలి. అది అప్పర్ చెస్ట్ అండి. తర్వాత మిడిల్ చెస్ట్ అనేది 10.5 ఇంచుల వరకు అయితే ఒక మిడిల్ చెస్ట్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత నడుము అనమాట. ఈ నడుము వచ్చేసి 13 ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి. అంటే 13.5 లేదా 14 అంతేనండి నడుము పొడుగు అనేది పైనుంచి అనమాట. తర్వాత హిప్ లూజ్ వచ్చేసి 19 ఇంచుల నుంచి 19.5, 20, 21 వరకు అయితే ఉంటుందండి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక స్ట్రైట్‌గా లైన్ గీసేసుకోండి. ఇందులోనే మనం అనేది మెజర్మెంట్‌తోని ఇప్పుడు మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి అయిపోయింది కదా! నాకు అప్పర్ చెస్ట్ వచ్చేసి 38 అప్పర్ చెస్ట్ వచ్చేసి 38 ఇంచులండి. అలాగే మిడిల్ చెస్ట్ కూడా 38 ఇంచులు అయితే వచ్చిందండి. తర్వాత నడుము వచ్చేసి 38 ఇంచులు వచ్చింది. అలాగే హిప్ వచ్చేసి 42 ఇంచులు వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ప్రతిదీ చెప్పాను కదండి, అది బై 4 చేసేసుకొని ఫోల్డింగ్‌కి ఎంత వచ్చిందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నది ఏంటంటే లైనింగ్ ఏమొచ్చి పొడుగు ఎంత ఉండాలనేసి మార్క్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ అనేది ఒక 2 ఇంచులైనా 3 ఇంచులైనా పైకి ఉంటే సరిపోతుంది. ఇదిగోండి పైనుంచి అయితే ఇట్లా మళ్ళీ మార్క్ చేస్తున్నాను మీకు చూపించడానికి. అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, అలాగే నడుము, హిప్‌కి అనమాట. అంటే హిప్ అంటే కట్స్ వేస్తాం కదండీ! ఆ కట్స్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇలా కరెక్ట్‌గా మార్క్ చేసుకోమని షేప్ నీట్‌గా వచ్చేస్తుందండి ఈ బోట్ నెక్ అనేది. ఇదిగోండి ఇలాగ మార్కింగ్ చేసుకోండి సరిపోతుంది. నీట్‌గా ఇలాగ లైన్ గీసేసుకోండి. అయిపోయింది కదా! ఈ అప్పర్ చెస్ట్ ఎంత వచ్చిందో అంతవరకు మెజర్మెంట్ తీసేసుకొని ఫోల్డింగ్ చేసి అంటే 4 ఫోల్డింగ్‌లు చేయాలండి. అలాగే 4 ఫోల్డింగ్‌ల్లోన బై 4 చేసామనుకోండి 1 ఫోల్డింగ్‌లో ఎంత వచ్చిందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. నాకైతే 9.5 ఇంచీలు వచ్చిందండి. ఇదిగోండి మీకు కనిపించట్లేదు కదా! ఈ విధంగా అనమాట. ఇలా ఫోల్డింగ్ మొత్తం రౌండ్‌గా మనం కూల్చుకుంటాం కదండీ! దాన్ని 4 భాగాలు చేసుకుంటే ఒక భాగం ఎంత వచ్చిందో అంతవరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇగో అప్పర్ చెస్ట్ ఎంత వచ్చిందో అదే విధంగా మిడిల్ చెస్ట్ కూడా అంతే వస్తుందండి. ఈ మెజర్మెంట్ తీసేసుకున్నామండి. ఈ మెజర్మెంట్ వల్ల ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. నడుము వచ్చేసి 36 ఇంచులు వచ్చిందండి. ఇప్పుడు మెజర్మెంట్ చేసేది ఏంటంటే అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, ఇప్పుడు నడుము అయితే 8 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇది 10.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. 1 ఫోల్డింగ్ మీద 10.5 ఇంచులకి ఈ విధంగా. చాలా ఈజీ అండి. కొత్తవారు కూడా సింపుల్‌గా నేర్చుకోవచ్చు. ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. వేరే క్లాత్ మీద కొత్తవారు నీట్‌గా వచ్చేస్తది. దాన్ని బట్టి మళ్ళీ మనం స్టిచ్చింగ్ అనేది బాగా చేసుకోవచ్చు. ఇదిగోండి హిప్ దగ్గర ఎంత పెట్టామో దానికి 1 ఇంచ్ ఎక్కువ 1 ఇంచ్ 1½ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని ఈ కిందన ఈ కర్వ్ ఇచ్చుకోవాలండి చివర. ఇదైతే ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకున్నాక షేప్ అనేది ఇలాగిచ్చుకోవాలి. ఇలాగ స్ట్రైట్‌గా కాకుండా కొంచెం కర్వ్ షేప్‌లో ఇలాగ ఇచ్చుకున్నామనుకోండి నీట్‌గా వచ్చేస్తది. షేప్ కూడా నీట్‌గా వచ్చేస్తదండి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఇంకా 1½ ఇంచ్ ఎక్కువ అనేది మనము ఖర్చు కింద పెట్టేసుకుంటే ఇంక నీట్‌గా ఉంటది. ఇక్కడ నుంచి 1½ ఇంచ్ లేదంటే 2 ఇంచెస్ మన ఇష్టం అండి. ఖర్చు ఎంత కావాలో. అయితే హిప్ నుంచి మాత్రం 1 ఇంచే పెట్టండి. ఇదిగోండి కట్స్ వేస్తాం కదా! ఈ కట్స్ అనేవి ఇంకా 2 ఇంచెస్ ఇలా పెట్టామనుకోండి ఇంకా రావన్నమాట. అలాంటప్పుడు 1 ఇంచే పెట్టేసుకోవాలి. వీళ్ళు ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచులండి. అందులోన
ఒకటి భాగం 7.5 ఇంచులకి మార్క్ చేశాను. అదే 7.5 అంటే ఖర్చుతో కలిపి 7.5 ఇంచులకి ఈ విధంగా లైన్ అనేది గీసేసుకొని ఇగోండి ఇక్కడ ఆర్మ్ స్కేల్ తీసేసుకొని ఇలా రౌండ్ ఇచ్చేయండి. దీనికి 1 ఇంచ్ 1.5 ఇంచ్ అని కాదు, ఇలాగ రౌండ్ కొంచెం ఇచ్చేస్తే సరిపోతుంది. అయితే ఇచ్చేసాం కదా, దీనికి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. 8.5 ఇంచులు అయితే రావాలండి. నాకైతే 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. అయితే ఇగోండి వచ్చేసింది. ఇప్పుడు రౌండ్ గీసాం కదండి, దానికంటే ఒక 1/2 ఇంచ్ లో కటింగ్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది కొంచెం లోపలికి. ఇగోండి ఇక్కడ అటైతే బోట్ నెక్ కదా, 4 ఇంచుల వరకు మార్క్ చేసి 4 ఇంచులు డౌన్ పెట్టాను. ఇగోండి మరి ఒక 6, 7 పెట్టుకున్నాం అనుకోండి, డౌన్ అనేది బాగా అయిపోతుంది. ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగే అని పెట్టేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం అండి. ఫ్రంట్ కొంచెం పైకి పెట్టేసి బ్యాక్ అనేది కొంచెం కింద దింపేసుకునే పర్వాలేదు. ఇలాగా రౌండ్ స్కేల్ తోటి ఇలాగ రౌండ్ ఇచ్చేస్తే బోట్ టైపు వచ్చేస్తుంది నెక్ అనేది. ఇగోండి ఇంకోటి కూడా ఇక్కడే గీస్తున్నాను బ్యాక్ వైపుది. దీనికి కూడా రౌండ్ అనేది ఇచ్చేస్తాను అనమాట. ఇగోండి కొంచెం పైకి అనేది పెడుతున్నాను, ఫ్రంట్ అనేది కొంచెం డౌన్ పెట్టాను, ఈ బ్యాక్ సైడ్ అనేది కొంచెం మీదకి అనేది పెట్టాను ఈ విధంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెజర్మెంట్ తీసేసుకున్నప్పుడు వాళ్ళకి అడగాలండి, మొత్తం మెజర్మెంట్స్ తీసేసుకొని నీట్గా కుట్టాలంటే మెజర్మెంట్ అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, ఇంకా నడుము, హిప్ మొత్తం మెజర్మెంట్ తీసేసుకొని ఇలా కట్ చేసామనుకోండి, చాలా నీట్గా ఈజీగా వచ్చేస్తుందండి. సింపుల్గా అందం కూడా కనిపిస్తుందండి. ఇగోండి చూసారు కదా, 38 ఇంచులు, 38 ఇంచులు, ఇక్కడ 36, ఇక్కడ 44 అంటే టోటల్ అనమాట మొత్తం కలిపి. ఇప్పుడు బై 4 చేసేసుకొని 1 ఫోల్డింగ్ మీద ఎంత వచ్చిందో అంతవరకు అయితే మనం మార్క్ చేసుకున్నాం. ఈ చివరి వరకు ఇగోండి ఇక్కడట 2 ఇంచెస్ క్లాత్ అనేది ఎక్కువ ఉందని నేను ఇంకా అది వదిలేసాను. ఇగోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. దీని మీద అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడట 1.5 ఇంచ్ వరకు అయితే ఖర్చు ఉంచాను. మన ఇష్టం అండి, 2 ఇంచెస్ అయినా ఉంచేసుకోవచ్చు. ఇగోండి ఇక్కడ బోట్ నెక్ దగ్గర మనం డిజైన్ అయినా ఇచ్చేసుకోవచ్చు అండి. కట్ వర్క్ డిజైన్ అయినా లేకపోతే షేప్లైనా ఇచ్చేసుకోవచ్చు. నీట్గానే ఉంటుందండి, చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది. ఇగోండి చూసారు కదా, ఈ మెజర్మెంట్స్తో మనం కట్ చేసామనుకోండి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది నీట్గా కుదురుతుందండి. కొత్త వారైనా సరే సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఈ బోట్ నెక్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇగోండి ఇక్కడైతే కొంచెం కర్వ్ తిప్పుకోవాలి. ఇంకా చెస్ట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ కుదరాలంటే కొంచెం కర్వ్ తిప్పేసి నీట్గా ఫినిషింగ్ అనేది ఇవ్వాలండి. అయిపోయింది కదా, ఇగోండి ఈ 4 పాయింట్లు అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టేసుకోవాలండి. అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, నడుము, హిప్ ఇవి కరెక్ట్గా తెలిసాయి అనుకోండి, మనము ఇంకా మెజర్మెంట్స్తోనే కటింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫైనల్గా ఈ విధంగా కటింగ్ అనేది అయిపోయిందండి. ఇది కట్ చేసేసాక ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇగోండి ఇలాగా నేను బై 4 చేస్తున్నాను, రాస్తున్నాను అనమాట ఈ విధంగా. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇగోండి ఇంకా మరిన్ని వీడియోల గురించి మన ఛానల్ చూడండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.